నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. తప్పకుండా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. అలాగే ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నా తదుపరి వీడియోలన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మనం జ్యోతిష్యానికి వచ్చేటప్పటికి రకరకాల అంశాలని మనం ఇక్కడ పరీక్షిస్తాము. రకరకాల అంశాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒక జన్మ జాతకం మనకి లభించినట్టయితే, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మనకి లభించినట్టయితే వారు ఎలా ఉంటారు, వారికి ఆదాయం ఎలా వస్తుంది, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. లగ్నం నుంచి కూడా ద్వాదశ భావాల్ని మనం పరీక్షించవచ్చు. వారు ఎలా ఉంటారు, చేసే వృత్తి ఉద్యోగాలు, సోదర సోదరీమణులు, ఇతరుల వల్ల సహకారాలు, అలాగే వారికి వాహనాలు, సుఖము, అలాగే పూర్వజన్మము, పుణ్యము, ఆలోచన విధానము, అలాగే వారు చేసే వృత్తి ఉద్యోగాలు, వారికి భార్య లేక భర్త ఎలా ఉంటారు, ఎలా వస్తారు, అలాగే ఆకస్మిక దహనాలు, ఆకస్మిక లాభాలు లేదా ప్రమాదాలు, అలాగే పూర్వపుణ్యం, భాగ్యము, మనం చేసే వృత్తి వ్యాపారము, ఇవన్నీ కూడా మనకి తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. ముఖ్యంగా మన దగ్గరికి వచ్చేది వాళ్ళు కూడా అందుకే వస్తారు. ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలి, ఒక విషయంలో మనం మంచి నిర్ణయం తీసుకోవాలి అన్నప్పుడు వారికి సంశయంగా ఉంటే, వారికి నడిచే దశాభుక్తుల్ని బట్టి వారు కొంత ఆలోచనలో అటు ఇటుగా ఉన్నప్పుడు పెద్దవాళ్ళ నిర్ణయం తీసుకోవడం అనుభవజ్ఞులైంది. లేకపోతే ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైంది, జ్యోతిష్యుని సందర్శించి వారి జన్మజాతకాన్ని పరీక్షించుకొని, ఇలా మేము ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాం, వ్యాపారం తీసుకోవాలనుకుంటున్నాం, మా పేరు మీద కలిసి వస్తుందా లేదా అని పరీక్షించుకుంటున్నాం. ముఖ్యంగా ఈ వీడియోలో మనం తెలుసుకునేది ఏంటంటే, వ్యాపారం మనం ఎలా పరిశీలన చేయాలి, జ్యోతిష్యానికి వ్యాపారానికి ఎలా అనుసంధానం చేసుకోవాలి అని చెప్పని, వాటికి ఉన్న సమస్యలకి పరిహారాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఒక 5-6 వీడియోలు చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా అయితే మనం అన్నిటికీ కూడా కొన్ని జ్యోతిష్యాన్ని అన్నిటికీ లింకప్ చేసుకుని, అనారోగ్యాలకు కానివ్వండి, ఫారిన్ వెళ్ళే ఛాన్సులకు కానివ్వండి, వృత్తికి, ఉద్యోగాలకి, వ్యాపారానికి, అలాగే ఇవన్నీ విషయాలన్నీ కూడా మనం ఎలా అయితే రిలేట్ చేసుకుంటున్నామో, అలాగే మనము వ్యాపారం ఎవరు చేయవచ్చు, ఎవరు చేయకూడదు, ఒక వ్యక్తి జాతకంలో అతను చేస్తే బాగోదు, అలాగే వెనకాలను నడిపిస్తూ ఉంటారు, కొంతమంది అగ్రస్థాయికి వెళ్తూ ఉంటారు. ఇట్లా మనం ఏ భావాలను మనం పరిశీలించాలి, వారి జన్మ జాతకంలో ఎలా చూడాలి, అలాగే మనకి జాతకానికి వ్యాపారానికి అనుసంధానం చేసుకుంటూ ఎటువంటి వ్యాపారాలు చేసుకుంటే మంచిది, ఎవరిని మనం పార్ట్నర్గా చేసుకుంటే మంచిది, పార్ట్నర్షిప్ చేసుకుంటే మంచిదా కాదా, అలాగే లేదు మనం సొంతంగా చేసుకుంటే మంచిదా, ఇవన్నీ కూడా మనకి వివిధ రకాల భావాలు, అలాగే మనకు ఉన్న నవగ్రహాల స్థితిని బట్టి మనం పరిశీలన చేసుకొని మనం నిర్ధారించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక రకంగా చూస్తే మనం జన్మ జాతక చక్రంలో మనం వ్యాపారానికి సంబంధించి ఎటువంటి అంశాలని మనం పరిశీలించాలి. మనం ముందుగా అనుకున్నట్టు లగ్నం నుంచి ద్వాదశ భావాల గురించి మనం పరిశీలించుకుంటే కనుక, లగ్నం మన గురించి చెప్తుంది. అసలు మనం ప్రయత్నం చేయగలమా లేదా, మనం చేసే ప్రయత్నం అనేది సక్సెస్ అవుతుందా లేదా అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటుంది, తనుభావం. అలాగే 2 ద్వితీయం, ధన, వాక్కు, కుటుంబ స్థానం, మనం ఎలా మాట్లాడుతున్నాము, నలుగురితో మనం వ్యాపారానికి కావాల్సింది ముఖ్యంగా నలుగురిని మంచిగా మాట్లాడటం, నలుగురిని కలుపుకొని పోవటం అనేది కావాలి. కాబట్టి సమాజంలో మనం ఎలా మాట్లాడతాము అనేది, కాబట్టి ద్వితీయ స్థానం పరిశీలించాలి. అలాగే తృతీయము, ఎందుకంటే కింద వారి సహకారం లేనిదే మనం కొన్ని పనులు చేయలేము. ముఖ్యంగా వ్యాపారానికి వచ్చేటప్పుడు ఇతరుల సహాయ సహకారాలతోనే మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఒక ఫ్యాక్టరీ పెట్టండి, ఇండస్ట్రీ పెట్టండి, చిన్న బిజినెస్ షాపే పెట్టండి, మనంతటా మనం ఒక్కళ్ళమే చేసుకునే పరిస్థితి అనేది పెద్దగా ఉండదు. ఒక చిన్న హోటలే పెట్టుకోనివ్వండి, మనకి 2 మాస్టర్లు కావాలి, సప్లయర్లు కావాలి, కట్టేవాళ్ళు కావాలి, ఇవన్నీ కూడా పార్సిల్ కట్టేవారు కావాలి, ఇవన్నీ కావాలి. కర్రీ పాయింట్ పెట్టుకున్నా కూడా, అలా మనం ఏ వ్యాపారం చూసుకున్నా కూడా మనకి ఒక్కళ్ళమే చేయలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇతరుల సహాయ సహకారాలు, మన చుట్టుపక్కల వాళ్ళు లేదా కుటుంబంలో అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వీళ్ళ సహాయ సహకారాలు ఎలా ఉన్నాయనేది తృతీయ భావం నుంచి మనకి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే పంచమం, ఆలోచన విధానం. సో మనం ఎటువంటి బిజినెస్ చేస్తే మంచిది, మన ఆలోచన విధానం ఎలా ఉంది, మన వల్ల నలుగురికి మంచి జరుగుతుంది. ఎందుకంటే ఉద్యోగం చేసుకున్నప్పుడు కూడా
మన వల్ల నలుగురికి జరుగుతుంది. మనం సంపాదించే సొమ్ముతో మనం ఏదో ఒకటి కొనుక్కుంటాం కాబట్టి వాళ్ళు బాగుపడతారు. వ్యాపారం అలా కాదు. మనం చేస్తూ ఉంటే మన కింద ఒక 4-5 పనిచేస్తారు. మనం పెట్టుకున్న వ్యాపారాన్ని బట్టి బిజినెస్ షాపా, బిజినెస్సా, పెద్ద ఇండస్ట్రీయా, దాన్ని బట్టి మనకి నిర్ణయించబడుతుంది. కాబట్టి వీటన్నిటిని పరిశీలించడానికి మనకి సహాయ సహకారాలు, అలాగే ఒక ఆలోచన విధానం కూడా మనకి ఉండాలి. అలాగే మనం 6వ స్థానం, దీంతో ఉంటే మనకి ఈ బిజినెస్ రంగంలో శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు అనేది తెలుస్తూ ఉంటుంది. 6వ భావాన్ని కూడా మనం పరిశీలించుకోవాలి. అలాగే పోటీతత్వం, ముఖ్యంగా మనం అక్కడ చూసుకునేది ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, శత్రువులు, రోగాలు, రుణాలు, ఇవన్నీ చూస్తూ ఉంటాం. కాబట్టి మనం బిజినెస్ చేస్తే అప్పుల పాలవుతామా, లేదా ఈ బిజినెస్లో అసలు ఎవరు కాంపిటీటర్స్ ఉన్నారు, మనకి శత్రువులు ఎవరు అవుతారు, ఇవన్నీ కూడా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 7వ భావం సమాజం గురించి, సమాజంలో ఈ బిజినెస్ అనేది ఎలా ఉంటుంది, మనం వ్యాపారం పెడితే మనకి ఎవరెవరు సహాయపడతారు, ఎవరెవరు సహాయపడరు, ఎవరు మిత్రులు అవుతారు, మళ్ళీ ఎవరు శత్రువులు అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి 7వ భావం నుంచి తెలుస్తూ ఉంటుంది. అక్కడ ఉండే గ్రహస్థితిని కూడా మనం అంచనా వేయాలి. అలాగే 8వ భావం అనుకోని ఆదాయము, అనుకోని సంఘటనలు, అనుకోని ఇబ్బందులు, సడన్గా లాసెస్, ఇవన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి లగ్నం నుంచి 8వ భావం అనేది ఎలా ఉన్నది అనేది కూడా మనం పరిశీలించాలి. అలాగే 9, కొంత స్వతహాగా వీరు స్టార్ట్ చేస్తున్నారా, వారసత్వం నుంచి వస్తున్నదా అనేది కూడా మనం చూడాలి. భాగ్యభావం అంటే తండ్రి నుంచి వచ్చేది కాబట్టి పితృస్థానం నుంచి వంశపారపర్యంగా కొంతమంది తాతలు, తండ్రులు, మనవాళ్ళు అలా వస్తూ ఉంటుంది. కాబట్టి వంశపారపర్యంగా వస్తున్న వ్యాపారమా, కాకపోతే వీరి పేరు మీద, ఎవరి పేరు మీద అసలు బలంగా ఉన్నది అనే విషయాన్ని కూడా మనం పరిశీలన చేయాలి. అలాగే 10వ భావం, ముఖ్యంగా మనం చాలాసార్లు చెప్పుకున్నట్టు వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, వీటన్నిటికీ కూడా 10వం అనేది ముఖ్య స్థానం. ఆ 10వ అధిపతి, అలాగే ఆ 10మాధిపతి ఎక్కడ ఉన్నారు, అలాగే 10మంలో ఉన్న గ్రహాలు, ఇవి మనకి ఎక్కువగా కూడా ఇన్ఫ్లుయెన్స్ అనేవి చేస్తూ ఉంటాయి. అలాగే లాభస్థానం, ఏకాదశం, మనకు అసలు లాభమా లేదా, ఏ పని చేసేటప్పుడైనా సరే మనం లాభాన్ని ఒకసారి పరీక్షించుకోవటం అనేది మంచిది. కాబట్టి ఈ వృత్తి, ఈ వ్యాపారం చేస్తున్నప్పుడు మనం లాభం అనేది ఆర్జిస్తామా, నష్టాల పాలవుతామా అనేది కూడా పరీక్ష చేసుకోవాలి. అలాగే వ్యయస్థానం, ఖర్చులు, దీనికి సంబంధించి ఎంతవరకు ఖర్చు అవ్వచ్చు అంచనా వేసుకోవటం, దీనివల్ల మనం లాభం పొందుతామా లేదా. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే వ్యయం కంటే లాభం అనేది ఎక్కువగా ఉండాలి. అలాగే 10మం కంటే కూడా లాభం అనేది బాగుండాలి. అప్పుడే మనం ₹1 అనేది దాని నుంచి ఆర్జించగలుగుతాం, మళ్ళీ దాని మీద పెట్టుబడి పెట్టగలుగుతాం. అలాగే మన కింద పనిచేసేవారు కానివ్వండి, సమాజానికి కానివ్వండి, మనం ఎంతో కొంత చేయగలుగుతాం మన వంతుగా. ఎందుకంటే మీరు ట్యాక్సెస్ కడతారు, వాటి వల్ల సమాజం అనేది అభివృద్ధి చెందుతుంది. రోడ్లు వేయటం కానివ్వండి, నీళ్ళు ఇవ్వటం కానివ్వండి, లైట్లు, ఇలా మున్సిపాలిటీకి సంబంధించిన అన్ని విషయాలకి కూడా మన వంతుగా మనం దోహదపడుతూ ఉంటాం. కాబట్టి ఉద్యోగం చేయనివ్వండి, వ్యాపారం చేయనివ్వండి, ప్రతి ఒక్కరి వల్ల కూడా ఎంతో కొంత సమాజానికి ఇవ్వబడుతుంది. ఇన్ రిటర్న్ మనం మళ్ళీ తీసుకోగలుగుతాం. కాబట్టి ఏ వ్యాపారం మనకి బాగుంటుంది అనేది పరిశీలన అనేది చేసుకోవాలి. ముఖ్యంగా ఈ భావాలు పరిశీలన చేసుకుంటూ నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి స్థితిని బట్టి, వాటి దృష్టుల్ని బట్టి మనం ఏ వ్యాపారం వాళ్ళు చేసుకున్నట్టయితే వారికి బాగుంటుంది అనేది ఒక అంచనా వేయటానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ రాశిని బట్టి, లగ్నాన్ని బట్టి, అలాగే బుధుడు వ్యాపారానికి కారకుడు కాబట్టి బుధుడు ఉన్న స్థానాన్ని బట్టి ఆయన ఏ వ్యాపారాలకి సూచిస్తారు. అలాగే మనము ఈ భావాలన్నిటినీ పరీక్ష చేసుకుంటూ వారికి ఎటువంటి వ్యాపారం అనేది కలిసి వస్తుంది అని జ్యోతిష్యపరంగా మనం నిర్ధారణ అనేది చేయవచ్చు. కాబట్టి అలాగే దీని తర్వాత మనం ఎటువంటి వ్యాపారాలు చేసుకోవాలి, వ్యాపారాలకి ఉపయోగపడే కొన్ని సూత్రాలు, అలాగే వాటికి వ్యాపారం బాగుండటానికి పరిహారాలు, అలాగే నష్టాల్లో ఉంటే వాటికి సంబంధించి పరిహారాలు, ఇట్లా ఒక 4-5 వీడియోలు మనం వ్యాపారానికి సంబంధించి జ్యోతిష్యపరంగా ఎటువంటివి అనుసంధానం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి.